హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే 20 రోజుల వరకు వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు. తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. సుమారు 1/2 కేజీ ఉంటుంది. అదే కప్పుతో 1/2 కప్పు పంచదార పొడిని తీసుకోవాలి. పంచదార అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చండి. 1/2 కప్ అయితే స్వీటు మధ్యస్థంగా ఉంటుంది. పంచదార పొడి గోధుమ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని స్వీట్ని చెక్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే మరి కొంచెం పంచదార పొడిని యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బిస్కెట్స్లో కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నెయ్యి అంతా పిండిలో బాగా కలిసిన తర్వాత కాచి చల్లార్చిన పాలతో ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. పాలన్నీ ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. తయారు చేసుకున్న ఈ పిండిని మరొక 5 నిమిషాలు బాగా చేతులతో ఒత్తుకుంటూ నలుపుకోవాలి. 5 నిమిషాల పిండిని బాగా కలుపుకోవడం వల్ల పిండి బాగా సాఫ్ట్గా అవుతుందండి. పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు నానిన తర్వాత ఈ పిండిని మరొక నిమిషం పాటు బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న ఈ పిండిని 4 లేదా 5 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఈ ముద్దని ఇలా 4 భాగాలుగా చేసుకున్న తర్వాత చపాతీ పీట మీద కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ కొంచెం పొడి పిండిని చల్లుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని దానికి కొంచెం పొడి పిండిని అద్దుకుంటూ చపాతీ కర్రతో మరీ పలచగాను మరీ మందంగాను కాకుండా చపాతీలాగా ఒత్తుకోవాలి. పొడి పిండిని చల్లుకొని చేసుకోవడం వల్ల బిస్కెట్స్ని కట్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చపాతీలుగా రెడీ చేసుకున్న తర్వాత దీనిని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా ఎడ్జెస్ని తీసివేసుకొని చిన్న చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. పిండిని చల్లుకుంటూ చేసాం కనుక ఈ బిస్కెట్స్ కట్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి అంటుకుపోవండి. అందుకని పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే బిస్కెట్స్ అన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ మరీ వేడిగా ఉండకుండా మీడియంగా ఉండేలాగా చూడాలి. ఇలా మీడియంగా హీట్ అయిన ఆయిల్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ని వేసి లో ఫ్లేమ్ మీద 2 వైపులా తిప్పుకుంటూ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వీటిని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసి ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు ఇవి మెత్తగా ఉన్నప్పటికీ చల్లారిన తర్వాత వీటి కలర్ కూడా కొంచెం డార్క్ అవుతుంది. అలాగే క్రిస్పీగా కూడా అవుతాయి. బిస్కెట్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి క్రిస్పీగా అవుతాయి. ఇలా పూర్తిగా చల్లారి క్రిస్పీగా అయిన బిస్కెట్లని స్టోర్ చేసుకుంటే 20 రోజులు పైగా నిల్వ ఉంటాయి. చల్లారిన తర్వాత ఈ బిస్కెట్స్ కలర్ కూడా కొంచెం డార్క్గా అవుతుంది. ఇదే విధంగా మిగతా బిస్కెట్స్ని కూడా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. చూసారు కదండి, గోధుమ పిండితో ఇంట్లో ఈజీగా ఎలాగ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవాలో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.